జెమిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూలై నెల 25వ తారీఖు గురువారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, తిథి పంచమి, రాత్రి 1:59 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర. ఈరోజు సాయంత్రం 4:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:52 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 8:57 నుండి ఉదయం 10:25 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. ముందుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ముందుగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చు. విద్యాపరంగాను, వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగాను, అలాగే మీరు సంకల్పించినటువంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాపార ప్రయోజనాలు, విద్యా ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయోజనాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల పరంగాను యోగవంతమైన స్థితి ఉంటుంది. కుటుంబ పరంగా చిన్న చిన్న ఒత్తిడి కలిగించే అంశాలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అధిగమించే స్థితి ఎక్కువగా ఉంటుంది అశ్విని నక్షత్ర జాతకులకి. భరణి నక్షత్ర జాతకులకి ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో స్వయం ప్రతిభతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల యోగం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహ విషయము, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, నూతనంగా రుణాలు చేసే విషయంలో సొంత ఆలోచనలు అంటే ఇతరుల యొక్క ఆలోచనలకి అవకాశం ఇవ్వకుండా మీ స్వయం ఆలోచనతో మీ యొక్క వ్యక్తిగత పరిస్థితిని కూడా బేరీజు వేసుకొని తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చు. భరణి నక్షత్ర జాతకులకి ఈరోజు అన్ని విధాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పచ్చు. కృత్తికా నక్షత్రము మొదటి పాదం వారికి ఈరోజు విధానపరమైనటువంటి నిర్ణయాలు అంటే వారి యొక్క వ్యాపార పరంగా ఇదివరకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పరంగా కాకుండా అలాగే కుటుంబ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉంటాయో ఆ తీసుకుంటున్నటువంటివి ఇదివరకు జరుగుతున్న అంశాల్లో మార్పుల గురించి, నూతన ఆలోచనల గురించి చేసే ప్రయత్నాలు ఈరోజు విరమించుకోవడం మంచిది. అంటే సజావుగా వెళుతున్నటువంటి వ్యవస్థల్ని మీరు మార్చుకునేందుకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేసుకోవడం శుభం. మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థికంగాను, కుటుంబ పరంగాను తీసుకునే నిర్ణయాలు యోగవంతంగా సాగుతాయి. అయితే విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న ఒత్తిడి కలిగించే అంశాల గురించి యోచన చేయాల్సి ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి వ్యాపార ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయోజనాలు, విద్యా ప్రయోజనాల విషయంలో నిర్ణయాలని ఇతరులతో కలిసి ఆలోచనతో తీసుకోవడం శుభస్కరమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి. రోహిణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా విజయవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. యాత్రల పరంగా ధనం కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక దైవ కార్యాల రీత్యా కూడా కొంత ధనం వ్యయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న ఒత్తిడి కలిగించే అంశాలని చాలా సులువుగా అధిగమించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
మృగశిర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు సవ్యంగా వెళుతున్నప్పటికీ తెలియనటువంటి ఒక చిన్నపాటి మానసిక ఆందోళన వెంటాడే అవకాశాలు ఉంటాయి. మాతృ ఆరోగ్యం, మీ యొక్క ఆరోగ్యం గురించి తెలియనటువంటి ఆందోళన వెంటాడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది మృగశిర నక్షత్ర జాతకుల మీద. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు ఏవైతే ఉంటే వాటిని తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ సరస్వతి అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి కుటుంబపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. ఎటువంటి వ్యాపార విస్తరణకు సంబంధించి కానీ లేదా మీ యొక్క ఉద్యోగ వ్యాపార ప్రయోజనాలతో పాటు వివాహ సంబంధ విషయాల్లో కూడా ఇతరులు చెప్పే విషయాల్ని మూఢంగా, గుడ్డిగా నమ్మకుండా ఆ నిర్ణయాలను గురించి కొంచెం పరిశీలన చేసి తీసుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన అంశాల్లో మిశ్రమ కాలం ఎక్కువగా గోచరిస్తుంది. కొన్ని స్వప్రయోజనాలని ఆశించి చేసినటువంటి పనుల రీత్యా అవి ముందుకు సాగకపోవడంతో చిన్నపాటి మనస్తాపం కలిగించే అవకాశాలు ఉంటాయి. స్వప్రయోజనాలంటే మీ కుటుంబ ప్రయోజనాలు, మీ వ్యాపార ప్రయోజనాలకు సంబంధించి ఇతరులతో ముడిపడినటువంటి ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కొంత మందకొండితనం మిమ్మల్ని బాగా బాధించే అవకాశం ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి ఈరోజు ఊహించని విధంగా నూతన వ్యక్తుల ద్వారా కానీ లేదా నూతన సంస్థల ద్వారా కానీ యోగం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ద్వారా లబ్ధి పొందడానికి ఆస్కారాలు మెరుగుపడతాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్ర జాతకులకి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ విజయదుర్గ అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు వ్యాపార ప్రయోజనాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భార్య ఆరోగ్యం గురించి చిన్న చిన్న ఉద్రిక్త అంశాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు రాకపోవచ్చు. పిల్లల భవిష్యత్తు రీత్యా, వారి భద్రత రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆర్థికపరమైనటువంటి నూతన ఒప్పందాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఒత్తిడులు కొంత అధిగమించగలుగుతారు. ఆర్థిక అంశాల్లో కొంత మెరుగైన వాతావరణం తోడవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు, అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఏకకాలంలో కొంత సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు తప్పక ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల నుంచి కొంత విశ్రాంతి లభించే అవకాశాలు ఉంటాయి. తీవ్ర ఒత్తిడి, పని ఒత్తిడి నుంచి కొంత మీకు రిలాక్సేషన్, ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. అదనపు బాధ్యతల రీత్యా బాగా స్ట్రెస్ ఎదుర్కొంటున్నటువంటి వారికి, ముఖ్యంగా గృహిణిగా ఉండి అలాగే ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి స్త్రీలకి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. పిల్లల గురించి, వారి భద్రత గురించి ఉన్న అభద్రతా భావాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ పార్వతీ పరమేశ్వరులు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశిలోని మఖా నక్షత్ర జాతకులు ఈరోజు తీవ్ర ఒత్తిడిలో కూడా విజయాన్ని పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. వైద్య విద్యార్థులు, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడులు ఎదురైనప్పటికీ వాటిని సునాయాసంగా అధిగమించే అవకాశాలకి మార్గం సుగమం అవుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలని ఆశించి చేసేటువంటి వ్యాపార ఒప్పందాల రీత్యా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మాతృవర్గీయుల నుంచి ఆశించిన మేర సహాయ సహకారాదులు కూడా కొంతమేరకు అందవచ్చు. స్థిరాస్తి కొనుగోలులో ఏర్పడిన ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. పుబ్బా నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా సవ్యకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. నూతన గృహ కొనుగోళ్లకు సంబంధించి, వాహన కొనుగోళ్లకు సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలు ఉంటాయి. ఆ రీత్యా శుభం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించే అంశాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు రీత్యా, వారి భద్రత రీత్యా
వ్యాపార విస్తరణని మరింత పెంచుకునే అవకాశాలు, అట్లాగే మరింత ఆర్థిక పరిపుష్టికి చేసే ప్రయత్నాలు మంచి యోగాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. ఉత్తరా నక్షత్ర జాతకులకి మనస్తాపాన్ని కలిగించే చిన్న చిన్న అంశాలు కొన్ని తోడవుతాయి. ఉద్యోగ ప్రయోజనాల రీత్యా అనుకున్నంత మేర సత్ఫలితాలు రాకపోవడంతో చిన్నపాటి నిరుత్సాహానికి గురే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన రీత్యా ఏర్పడినటువంటి మానసిక ప్రశాంతత రీత్యా కొన్ని వ్యవహారాదుల్ని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఉద్యోగపరమైన అంశాల్లో సామాన్య అంశాలు కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ రీత్యా కూడా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం విఘ్నేశ్వర స్వామి వారు. కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి పిల్లల భవిష్యత్ రీత్యా వారి భద్రత రీత్యా సంకల్పించినటువంటి విషయాల్లో స్పష్టమైనటువంటి వృద్ధికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు రీత్యా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్ రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో కూడా మీ యొక్క ప్రయత్నంతో కొన్ని విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర దిశ మూలకంగా కొంత యోగాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉత్తర దిశ ప్రయాణాలు ఈరోజు ఉత్తరా నక్షత్రం వారు చేయడం వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగ మూలక లాభాలకి, నూతన ఉద్యోగ పదవి ప్రాప్తికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్ లాంటివి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ రకంగా కూడా శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు చిన్న చిన్న ఒత్తిడులు ఉన్నప్పటికీ వాటిని సులువుగా అధిగమించే స్థితి ఎక్కువగా ఉంటుంది. షేర్లు స్పెక్యులేషన్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధంగా కొన్ని పనులకి మిత్ర సహకారం తోడవడంతో అతి సులువుగా కొన్ని జటిల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏర్పడినటువంటి ఒత్తిడుల్ని అధిగమించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలు ఇస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అలాగే పాత రుణాలు తీర్చే ప్రయత్నం కానీ 2 కూడా శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించి దుష్ప్రభావాలన్నీ కూడా దూరం చేసేటువంటి దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులా రాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు మానసికంగా ఆధైర్యం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడుల రీత్యా, పిల్లల పరంగా తీసుకున్న శ్రద్ధ పరంగా ఆ మేరకు ఫలితాలు రాకపోవడంతో చిన్నపాటి నిరుత్సాహం వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వాహన మూలక ప్రమాదాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో ఉద్రిక్తకర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది కనుక సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆర్థికంగా కావలసినంత మేర ఖర్చులకైతే కొంత సర్దుబాటు ధనం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకి కారణమైనటువంటి అంశాలు కొద్దిగా వెనుకబాటుతనం గోచరిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు వేగవంతంగా వెళుతున్నప్పటికీ కొంతమంది మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టకి ఇబ్బంది తెచ్చే విధంగా ప్రవర్తించడం, అలాగే మీ గురించి అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేయడం, మీ యొక్క పనులకి భంగం కలిగించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా మీకు వ్యక్తిగత ప్రతిష్టకి, మీ యొక్క పనులకి ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అటువంటి వ్యక్తులు చేసే కుట్రల్ని బహిర్గతం చేసే ప్రయత్నాలకి సమయస్ఫూర్తితో, తెలివితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన స్థితి తప్ప పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఏమీ ఉండదు. విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనులు సవిరీతిలో వెళ్తాయి. అయితే కార్య భంగాన్ని కలిగించే వ్యక్తులు ఎక్కువగా తారసపడతారు. మీ యొక్క పనులకి ఆటంకం కలిగించడమే కాక మీ వ్యక్తిగత ప్రతిష్టకి, స్వాతి నక్షత్రం వారిలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టకి నష్టం చేకూర్చే వ్యక్తులుగా మారుతారు. అయితే తప్పకుండా ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు కొంత అయినా ధనాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు.
వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు భారీ పెట్టుబడుల రూపంలో ఆగిపోయినటువంటి ధనం విషయంలో కొంత కదలికని చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రీత్యా కొంత ధనం చేతికి అందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ప్రయత్నంతో ముందుకు వెళితే మీకు రావాల్సిన ధనం విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఇచ్చిన అప్పులకు సంబంధించి అలాగే ఆ అప్పుల బకాయిలకు సంబంధించి ఆగిపోయినటువంటి ధనానికి సంబంధించి కూడా కొంత ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ విషయాలు మీకు శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏర్పడిన చిక్కుల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు సమసిపోయేందుకు తీసుకునే నిర్ణయాలు మీకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులు ఈరోజు అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో చిన్న చిన్న ఒత్తిడులు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అధిగమించే స్థితి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలని తీసుకునేటప్పుడు ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన స్థితి అయితే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన స్థితి ఖచ్చితంగా ఉందని గ్రహించండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఇతరుల గురించి, వారి వ్యక్తిగత జీవితాల గురించి కానీ లేదా వారి వ్యాపార విషయాల గురించి కానీ మీకు ఏదైనా ఒక సమాచారం వస్తే వాటిని ఇతరులకి చెప్పాలనే తొందరలో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీకు ఇబ్బందికరంగా మారి మీ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే స్థితి ఎక్కువగా ఉంటుంది. కనుక ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య అంశాల్లో పెద్దగా ఒడిదుడుకులు ఉండకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ లక్ష్మీనారాయణులు. నవగ్రహ సంచార రీత్యా ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులు ఈరోజు ఉద్యోగపరంగా కీలక బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అదనపు బాధ్యతలు కూడా తలకెత్తుకోవాల్సిన స్థితి ఉంటుంది. వృత్తిరీత్యా ప్రమోషన్ లాంటి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో ఇతరుల ప్రమేయాన్ని ఎక్కువగా తీసుకోకుండా స్వప్రయత్నంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే అదనపు బాధ్యతల రీత్యా మరింత జాగరూకతతో మెలగవలసిన ఆవశ్యకత కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఈరోజు. కాబట్టి ఈరోజు మూలా నక్షత్ర జాతకులు యోచనతో ఆ బాధ్యతల విషయంలో ఒక అంకిత భావంతో ముందుకు వెళ్లాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంత ఇదివరకు ఉన్నటువంటి మందకొండితనం తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు గృహిణులకు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. పిల్లలకు సంబంధించి కూడా సానుకూల వార్తలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబపరమైన ఆర్థికపరమైన ఆలోచన విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మంచి యోగ స్థితి పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలని వాయిదా వేసుకోవాల్సి రావడం, కొన్ని పనులని మధ్యంతరంగా వదిలివేసి రావడం, ఉద్యోగపరంగా మీకు ఇచ్చినటువంటి బాధ్యతల నుంచి దాన్ని సవ్యంగా నిర్వర్తించలేక వదిలేయడం, మీకు వచ్చినటువంటి విలువైన అవకాశాలను ఇతరులకు కట్టబెట్టడం లాంటి ఇటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఈరోజు మీరు మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని గుర్తిరిగి మీరు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే శుభం పొందే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మానసికంగా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి నూతన ఉద్యోగ పదవి బాధ్యతల రీత్యా ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటపడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒత్తిడులు ఉన్నప్పటికీ వాటిని సులువుగా అధిగమించేందుకు మార్గం సుగమవుతుంది. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాదులు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ దుర్గా అమ్మవారు. నవగ్రహ సంచార రీత్యా మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు వారు వ్యాపారపరంగా విలువైనటువంటి సమాచారం అందుకుంటారు. వ్యాపార ప్రయోజనాలు ఆశించినంత మేర సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన విధి విధానాల ద్వారా వ్యాపారాన్ని మరింత యోగానికి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నూతన వివాహ ప్రయత్నాల రీత్యా ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందికర అంశాల నుంచి బయటపడతారు.
సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడం, నూతన సంబంధ బాంధవ్యాల ద్వారా కొత్త మార్గాల ద్వారా యోగం పొందే అవకాశాలు, అంటే కొత్త సంబంధ బాంధవ్యాల ద్వారా నూతన వ్యాపారం కూడా తెలియడం, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా ఆకస్మిక ధనలబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా ధనలబ్ధి పొందడంతో పాటుగా స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా వచ్చినటువంటి ధనాన్ని తిరిగి కొంత పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి ఊహించని విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులకి శాశ్వత పరిష్కార మార్గాలు కొన్ని దొరికే అవకాశాలు ఉంటాయి. అలాగే రుణ సంస్థల నుంచి, రుణ దాతల నుంచి ఊహించినటువంటి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయానికి సంబంధించి గతంలో కోల్పోయినటువంటి ధనానికి సంబంధించి ఒక మంచి శుభవార్త ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య అంశాల్లో ఎలాంటి ఇబ్బందికర అంశాలు లేవు. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఈరోజు వాహన మూలక ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అన్ని రకాల వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేవు. అయితే వాహన మూలకంగా మాత్రమే తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంది ధనిష్ఠా నక్షత్ర జాతకులకి. కనుక అన్ని రకాలుగా కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. కుంభరాశిలోని ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆకస్మిక మిత్ర వృద్ధి ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించిన విధంగా కొంత కొత్త స్నేహితులు ఈరోజు అదనంగా మీ జీవితంలోకి ప్రవేశించడం, వారి ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి చిన్నపాటి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. వివాద అంశాల్లో ఏదైతే ఇబ్బంది పడుతుంటారో, కోర్టు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో వాటిల్లో మీకు తప్పక శుభం జరిగే అవకాశం ఉంటుంది. మీ పరంగా మీకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం సుగమంగా అవుతుందని చెప్పచ్చు. శతభిష నక్షత్ర జాతకులకి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడి చేస్తున్నటువంటి కొన్ని పనులకు సంబంధించి అసంతృప్తికర వాతావరణం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక శ్రమను కలిగించిన అంశాల నుంచి బయటపడిపోతారు. కొంతమేరకు రుణాల నుంచి ఉపశమనం లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు ఉద్యోగపరంగా మెరుగైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అధికార బాధ్యతలని, అదనపు బాధ్యతలని తలకెత్తుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో స్పష్టత కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆర్థిక అవసరాలకు కావలసినటువంటి ధనం ఖచ్చితంగా చేతికందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల పరంగా, వారి భవిష్యత్తు పరంగా కొంత అదనపు వ్యయం చేయవలసి రావాల్సి వస్తుంది. భార్య ఆరోగ్యరీత్యా కూడా కొద్దిగా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు, కొంత అదనపు బాధ్యతల రీత్యా ఏర్పడినటువంటి ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ సుదర్శన మహావిష్ణువు. చివరిగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో అతి కోపావేశాలు కలిగించే సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి వ్యక్తుల గురించి కానీ, సంస్థల గురించి కానీ వచ్చే సంభాషణలు మీ యొక్క భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బెడిసి కొట్టడానికి కారణభూతమయ్యేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా ఇతరులకు ఇచ్చిన ధనం విషయంలో అతి కోపానికి వెళ్ళడం ద్వారా అతి కోపావేశాలకు గురయ్యి రావాల్సిన ధన విషయంలో నష్టం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది, కుటుంబ పరంగాను అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల పరంగాను. అయితే ఆరోగ్యపరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు ముఖ్యమైనటువంటి సంఘటనలో మిత్ర సహకారం కొరవడుతుంది. అయినా మొక్కవో అనేటువంటి ధైర్యంతో, మీ స్వప్రయత్నంతో కొన్ని పనులని అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల యొక్క మాయలో పడకుండా మీ స్వయం ప్రయత్నంతో కొన్ని పనులను సాధించి
మీకున్నటువంటి వ్యక్తిగత ప్రతిష్టని మరింత పెంచుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి అనేది చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చిన్నపాటి జలుబు, జ్వరం లాంటి సమస్యలు బాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతకుమించి పెద్దగా ఇబ్బందికర అంశాలు లేకపోవచ్చు. రేవతి నక్షత్ర జాతకులకు ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధంగా కొంతమంది పాత మిత్రులు లేదా పాత సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకోవడం, దాని రూపంగా లబ్ధి పొందడం, ఆ రకంగా ధనప్రాప్తికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వాహన విక్రయ ద్వారా లబ్ధి పొందడం, స్థిరాస్తి విక్రయం ద్వారా లబ్ధి పొందడం లాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీన రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ దుర్గా అమ్మవారు. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా వేలాదిగా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈనాటి ప్రశ్నారూఢం అంశం ద్వారా. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే గురూజీ. మీ పేరుమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాది నాటిపేట, మా పాప గురించి. శుభం శుభం తల్లి. మీ పేరమ్మా? నా పేరు వచ్చి సుహాసిని. సుహాసిని గారు, మీ పాప పేరు చెప్తారా? తిలోక్ష. పుట్టిన తేదమ్మా? 7/5/2023. టైం వచ్చి మధ్యాహ్నం 2:40కి. 2:40 ఎక్కడ పుట్టిందమ్మా? తిరుపతి. మీ పాప చిరంజీవి తిలోక్ష ఆయుష్మంతురాలు. శోభకృత నామ సంవత్సరంలో ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణ విధియ ఆదివారం, అనురాధ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి, పరిగయోగం, గరిజకరణంలో పుట్టింది. పాప పుట్టినప్పుడు ఉన్నది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశిలో పుట్టింది. ఈమెకి వృశ్చిక రాశిలో చంద్రుడు నీచబడ్డాడు. అట్లాగే లగ్నం సింహలగ్నం అయ్యింది. లగ్నానికి శుక్రుడు లాభస్థానంలో కుజుడితో చేరాడు. శుక్రాంగార దోషం కొద్దిగా ఉంది. రాశికి అర్ధాష్టమ శని, చిన్నపాటి బాలారిష్ట దోషం, అట్లాగే మాతృస్థానంలో శని ఉండడం చేత తల్లికి సిజరిన్ చేయడము, అట్లాగే శిశువుకు కూడా చిన్నపాటి అనారోగ్యానికి కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి. నెమ్ము, ఊపిరితిత్తులకు సంబంధించి, లేదా పాప మానసికమైనటువంటి ఆరోగ్య స్థితి మీద ప్రభావాలు చూపించే స్థితి ఉంటుంది. బుధుడు నీచబట్టాడు, వక్రగమనంలో పడి నీచతో ఉన్నటువంటి చంద్రుడితో షష్టాష్టకం పట్టాడు. అంటే పాపకి మేనరికాలుగా కాకపోతే ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ మేనరికాలు లాంటివి ఉంటే అవి ఇక్కడ పనిచేసి ఆ పాపకి కొంచెం మానసికంగా ఎదుగుదల, మాటలు రాకపోవడం, కొంచెం డిలేగా ఉండడానికి, ఇటువంటి వాటికి ఆస్కారాలు ఏర్పడతాయమ్మా. పాపకి నెమ్ము, ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తు అయితే చాలా బాగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదమ్మా. ఏమి ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే చిన్న చిన్న అనారోగ్యాలు కనపడుతున్నాయి. ఊరికే హాస్పిటల్కి పోతున్నారా? అదే బాలారిష్ట దోషం, అర్ధాష్టమ శని ఉంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పాపకి. కొద్దిగా ఈ బాలారిష్ట దోషానికి మీరు సంధి దిష్టి అని తీస్తారు. మీకు ఆ సంధి దిష్టి మీరు ఎలా చేస్తారో మీరు చేసే పద్ధతిలో మీరు చేసుకోండి. కానీ నేను చెప్పే పద్ధతి ఒకటి చేయండి. ఇప్పుడు సాయంకాలం వేళ పక్షులు పారాడక ముందు, అంటే 5 గంటల నుంచి 5:30 మధ్యలో పాపని, ఒకవేళ పారాడే టైం అయినా కానీ మీరు ఒక పని చేయొచ్చు. 6 గంటల లోపల పాప శిరస్సున నెత్తి మీద ఒక మట్టి గిట్టి కానీ, ఆ పక్షులు పారాడేటప్పుడు వాటి యొక్క మట్టి కానీ పడకుండా నెత్తి మీద చిన్నపాటి గుడ్డ పెట్టి మీరు చేతిలో పట్టుకొని ఉంటే, మీ అత్తగారో మీ అమ్మగారో లేకపోతే ఎవరో ఒకరు ఒక చిన్నపాటి హారతి పళ్ళెం ఉంటుంది, మన హారతి కర్పూరం ఇస్తాం కదా, దాంట్లో పచ్చ కర్పూరము కొద్దిగా ఒక 5 మిరియాలు ఏమ్మా, పచ్చ కర్పూరం ఒక 5 మిరియాలు పెట్టండి. ఆ తర్వాత బజార్లో అమ్ముతారు తిప్పతీగ అని అమ్ముతారు. దాన్ని మీరు తెచ్చి ఇంట్లో పొడి చేసి పెట్టుకోండి. ఆ పొడి చేసి పెట్టుకున్నది కొద్దిగా ఒక మన బొట్టన వేలు, ఉంగరం వేలు పట్టుకుంటే ఎంత వస్తుంది, మనం అంత కొద్దిగా బొట్టు పెట్టుకున్నంతగా కొద్దిగా
ఆ పచ్చకర్పూరం మండుతున్నప్పుడు అందులో వేసి పాపకి దిష్టి తీసేసేయండి. తీసిన తర్వాత ఏం చేస్తారంటే అది చల్లబడిన తర్వాత కొద్దిగా దాంట్లో నేతిని కొద్దిగా రంగరించి మెరుగు చేసి పాపకి ఎడమ కాల్లో బొట్టులాగా పెట్టండి ఏమ్మా. అట్లాగే బ్రహ్మస్థానం అంటే నడినెత్తిన వెనక పక్క పుర్రికి చిన్న మెదడు కొంచెం పైన నెత్తి మీద కొద్దిగా పెట్టండి. పెడితే ఆ దృష్టి దోషాలు ఈ ఊరికే హాస్పిటల్కి తిరగాల్సిన బాధలు ఇమీడియట్గా తగ్గిపోతాయి. అలాగే. చాలా సంతోషం తల్లి. ప్రశ్నార్థంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? మా పాప గురించి కాల్ చేస్తున్నా. ఓకే అండి. మీ పాప పేరు సార్? వైష్ణవి అండి. వైష్ణవి పుట్టిన తేదీ చెప్తారా? 21/8/2007 పుట్టిందండి. 2007 సంవత్సరం. ఓకే అమ్మా. ఎక్కడ పుట్టింది? దేవరకొండ అండి, నల్గొండ జిల్లా దేవరకొండలో పుట్టింది పాప. చిరంజీవి వైష్ణవి సర్వజిత్నామ సంవత్సర దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్ల అష్టమి, మంగళవారం, అనురాధ నక్షత్రం, 2వ పాదం, వృశ్చిక రాశి, ఇంద్రయోగం, భవకరణంలో పుట్టింది. జన్మనామం ప్రకారం పాపకి మీరు నిరుపమ అన్న పేరు పెట్టుండాలి. మీరు నిరుపమ అని పెట్టాలి. నిరుపమ, నిత్య, నిహారిక, నీరజ ఈ పేర్లు పెట్టుండాలి. సో మీరు వైష్ణవి అని పెట్టారు. అది వృషభ రాశిలోకి వెళ్ళిపోయింది పేరు. వృషభ రాశిలోకి పేరు వెళ్ళింది. మకర లగ్నం అయితే మకర లగ్నం అయ్యింది. మకర లగ్నం అయ్యి వృశ్చిక రాశి అయ్యింది. దీనివల్ల పాప కొంచెం భయస్థురాలుగా ఉంటుంది. చిన్న విషయాలకు కూడా కొంచెం భయపడడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని వస్తున్నాయి. ఋతు సమస్యలు, పీసీఓడి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. మీరు పేరు ఒకటి, నక్షత్రం ఒకటి అయ్యింది. చిన్నప్పుడు బాలారిష్ట దోషం ఉండింది. 16 ఏళ్ల వరకు అది వెంటాడుతుంది. మీరు ఆ బాలారిష్ట దోష శాంతి చేయించలేదు. అది ఒకరోజు చేయించుకోండి. ఈశ్వరుడికి అభిషేకం చేయించండి చాలు. ఈమెకి వివాహ విషయంలో ఏమి ఇబ్బంది రాదు, కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. వివాహం దగ్గర ఏంటంటే కొంచెం జాతకాలు చూపించి చేయండి అంతే. చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, చదువుతుంది. కానీ చదువుకి ఆటంకాలు ఎక్కువగా ఆరోగ్యపరంగా వస్తుంటాయి అంతే. ఎప్పుడు కూడా ఆమెకి జ్వరమనో లేకపోతే ఆ రోజు బాగా లేకుండా వచ్చో ఇట్లా ఆరోగ్యపరంగా ఆమె చదువు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అంతకంటే ఆమె చదవకుండా ఏముండదు. తెలివిగల అమ్మాయే, బాగా చదువుతుంది. జాగ్రత్తగా కనీసం కామన్ ఎడ్యుకేషన్ అంటే పెద్దగా హై క్లాస్ కాకపోయినా చదువుకొని బయటకైతే మంచి చదువుగానే వస్తుంది. పైలట్ మీద పెట్టుకుందండి. పైలట్ అవ్వాలంటే అది మకర లగ్నంలో అవ్వలేరు. అది ఆ వృధా ఆశ. అంటే మకర లగ్నానికి ఆ యోగాలు ఉండవు, పైలట్ అయ్యే యోగాలు. మంచి తల్లి, మీ పాపకు ఆరోగ్యం కోసం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. విద్యాపరంగా మాత్రం ఆమెకి ఎలాంటి ఇబ్బందులు ఏమీ రావు, బాగానే చదువుతుంది. మంచిది. ప్రశ్నార్థంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నా పేరు సుబ్బలక్ష్మి. గృహయోగం ఉంది అని కనుక్కున్నాను. నమస్కారం తల్లి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది ఒంటిమిట్ట గురువుగారు. ఒంటిమిట్ట. సుబ్బలక్ష్మి గారు, మీ పుట్టిన తేదీ ఉందా? ఉంది అయ్యారు. చెప్పండి. మే 18, 1979 ఉదయం 6 గంటలకు. 18వ తారీఖు మే నెల 1979. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 6 గంటలకు అయ్యారు. ఉదయం 6 గంటలకు ఖచ్చితంగానా? అవును అయ్యారు. ఎక్కడ పుట్టారమ్మా? ఒంటిమిట్ట అయ్యారు. సిద్ధార్థినామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణ సప్తమి, శుక్రవారం, శ్రవణ నక్షత్రం, 4వ పాదం, మకర రాశి, బ్రహ్మయోగం, విష్టికరణంలో పుట్టారు. మీకు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారం చూసినట్టయితే మీరు మకర రాశిలో ఉన్నారు. మకర రాశిలో ఉండి లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం అయింది. వృషభ లగ్నానికి ధనస్థానం మీద పాపగ్రహ దృష్టి అంటూ ఏదైతే ఉందో అది ఏదీ లేదు. పాపగ్రహ దృష్టి ఏదీ లేదు. కాకపోతే మీకు ధనస్థానాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలియడం చేత, గృహస్థానాధిపతి సూర్యుడు అవ్వడం చేత
ఆ సూర్యుడు లగ్నంలో ఉండడం చేత ఏం జరుగుతుందంటే మీరు ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక కళ అలా నిలబడిపోతూ ఉంటుంది. డబ్బులన్నీ సిద్ధం చేసుకొని ఇల్లుగా శంకుస్థాపన చేస్తే అది కూడా ఆగిపోయిన సందర్భాలు వస్తాయి. లేదా కొనుక్కుందామని డబ్బులు ఇస్తే ఆ అడ్వాన్స్ తీసుకున్నాడు మళ్ళీ తిరిగి అడ్వాన్స్ మీకు ఇచ్చేయడం, మేము అమ్మడం లేదని చెప్పడం, లేదా కొనుక్కోవడానికి వెళితే అది వేరే వాళ్ళు కొనేయడం. ఇట్లా 2010 దగ్గర నుంచి మీ కళ అలా నిలబడిపోయి ఉందమ్మా. కానీ ఇప్పుడు మీకు లగ్నంలోకి గురువు వచ్చాడు కాబట్టి శని దృష్టి వ్యయస్థానం మీద పడింది, సద్వ్యయాన్ని ఖచ్చితంగా కలిగిస్తాడు. అట్లాగే ధనస్థానం మీద గురువు ప్రభావం చేత కావచ్చు, ధనాధిపతి బుధుడి స్థానం మీద అంటే 4వ ఇంటిని, ధనస్థానాధిపతికి 4వ ఇంటి అంటే బుధుడి క్షేత్రం ధనాధిపత్యం అవుతుంది. ఆ క్షేత్రానికి 4వ ఇంటి మీద గురు దృష్టి పడింది కాబట్టి ఈ సంవత్సరం ఆగస్టు నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇంటి విషయంలో శుభం జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచిది తల్లి, శుభమస్తు. నక్షత్రది అంశంలో అద్భుతమైనటువంటి మరొక పరిహారం చెప్పుకోబోతున్నాం. ఇదే అంగారకుడికి సంబంధించి. ఈ సంవత్సరం మనకి కుజుడు రాజు. భార్యాభర్తల మధ్య విభేదాలు కుజ ప్రభావం చేత వస్తాయి. వివాహం కావటం లేదంటే అందుకు కుజుడు కొంతమేరకు కారణమవుతాడు. అలాగే ఆరోగ్యము, రుణాలు విపరీతంగా బాధిస్తుంటాయి. అటువంటి వారికి అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క పూజ కుండ తెచ్చుకోవాలి. ఈ కుండ ఎర్రటి కుండ. దీన్ని ఎటు కూడా మీరు ఈ ఎర్రటి కుండని ఎక్కడ కూడా మీరు ఒక్క నల్ల మచ్చ కూడా లేకుండా చూసుకోవాలండి. ఇది మీరు జాగ్రత్త పడండి. ఒక ఎర్రటి దారానికి చిన్నటి పసుపు కొమ్మని తీసుకొని చక్కగా ఈ కుండ కట్టేయండి. ఈ కుండకి బయట ఇప్పుడు మీరు రెడీ చేసుకోవాల్సింది ఏమిటంటే, బయట బజార్లో కుంకుమ పువ్వుని అమ్ముతారు. కొంచెం ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ కూడా ఇది తెచ్చి చేయడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ యొక్క కుంకుమ పువ్వుని తెచ్చుకొని గంధపు సాన మీ దగ్గర లేకపోతే పక్కన స్నేహితులను లేకపోతే తెలిసిన అయ్యగారింటికో వెళితే ఖచ్చితంగా గంధపు సాన అయితే దొరుకుతుంది. ఆ గంధపు సాన తెచ్చుకొని, ఆ గంధపు చెక్క లేకపోయినా పర్వాలేదు, మీరు ఇంకొక పొయ్య ఏదో ఒక చెక్క తీసుకొని ఈ కుంకుమ పువ్వుని కొద్దిగా నీళ్లు వేస్తూ అలా రుద్దినట్లయితే ఎర్రగా గంధం వస్తుంటుందండి. ఎర్రటి గంధం అంటే కొంచెం పసిమి కలిసినటువంటి ఎర్రటి కుంకుమ పువ్వు ఏ కలర్లో ఉంటుందో ఇంచుమించుగా పసుపు కలిసి అలాగే వస్తుంటుంది. దీన్ని జాగ్రత్తగా అలా రుద్దుతూ జాగ్రత్తగా ఈ గంధం అంతా కూడా ఒక అరిటాకు మీదకు లేకపోతే ఒక గంధపు గిన్నెలోకి తీసుకొని చక్కగా అరిటాకు మీదకి తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు, లేకపోతే తమలపాకు మీద తీసుకుంటే తీసుకోవచ్చు. ఇలా ఈ గంధాన్ని అంతా జాగ్రత్తగా తీసుకోవాలి. బాగా ఒక 2 స్పూన్లు వరకు తీసుకోండి. తీసుకున్న తదుపరి ఇప్పుడు ఈ గంధాన్ని జాగ్రత్తగా తీసుకొని కుండని చక్కగా నలువైపులా, అంటే ఈ కుండకి మీరు చూస్తున్న ముఖం, మీకు ఎదురుగా ఒక ముఖం, మీకు ఎడం పక్క ఒక ముఖం, కుడి పక్క ఒక ముఖం ఉంటాయి. అంటే 4 ముఖాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 4 ముఖాల వైపు ఈ యొక్క కుంకుమ పువ్వు తీసుకున్నారు కదా, దీన్ని జాగ్రత్తగా మీరు కొద్దిగా నీళ్ళు తీసుకొని ఆ కుండ మీద ఇలా త్రికోణం వేయండి. ఈ త్రికోణం ఇలా వేయండి. ఇటువైపు మీరు చూస్తున్న వైపు పైకి వేశారనుకోండి, అటువైపుకి క్రిందకు వేయండి. మీకు ఇప్పుడు ఇలా వేస్తే అవతల పక్క కిందకి వేయండి త్రికోణం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కిందకు ఉండాలి. లేదా ఆపోజిట్లో పైకి వేస్తే ఈ వైపు కిందకి వేసుకోండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఈ యొక్క వేసి వాటి మధ్యలో మీరు ఏం చేయాలి అంటే చక్కగా ఒక బొట్టులాగా పెట్టి ఎర్రటి కుంకుమని అలదండి, కుంకుమ పెట్టేయండి. ఈ కుండలో మనం కందులు పూజ చేసుకునేవి ప్రత్యేకంగా పెట్టుకోండి. ఒక ఎర్రని వస్త్రం ఒకటి కూడా తెచ్చుకోండి. ఈ ఎర్రని వస్త్రం తెచ్చుకొని ఈ ఎర్రని వస్త్రంలో కొంచెం కందులు పోసేసి, ఎంత ఆ కుండ కింద పట్టగలిగినన్ని కందులు పోసి అప్పుడు ఆ కందుల మీద ఈ కుండని పెట్టండి. అంటే ఒక విస్తర పోసేసి విస్తర పెట్టేసుకోండి. ఆ విస్తర మీద కుండ పెట్టుకోండి, పూజ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, నాగదేవతలకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, నాగదేవతలకి, ప్రత్యేకంగా అంగారకుడికి, ఈ మూడిటికి మీరు
ఆ పూజ చేసుకుంటూ రావాలి. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం పూర్తిగా చేసుకోవాలి. నాగదేవతలకు సంబంధించి ఓం నవనాగదేవతాయై నమః అనుకోవచ్చు. మీకు వెళ్తే నవనాగ స్తోత్రం మీకు తెలిస్తే చెప్పుకోవచ్చు. లేకపోతే నాగరాజాయ విద్మహే సహస్రపణాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. సో ఈ నాగము అంటే ఈ నాగపాముని చక్కగా సర్పసూక్తం కూడా మీకు తెలిసి అయ్యవారు వస్తే చక్కగా సర్పసూక్తం కూడా చేయిస్తుంటారు. ఒకవేళ మీకు అలా కుదరకపోతే మీరు ఇలా నాగేంద్రాయ నమః నాగదేవతాయ నమః అని కూడా అనుకుంటూ ఈ కందుల్ని ఇలా పట్టుకొని వేయండి. ఇది మంగళవారం ప్రారంభిస్తే సోమవారం వరకు ఇలా పూజ చేస్తూ రావాలి. అంగారకుడి అష్టోత్తరం పూర్తిగా చేసుకోండి. ఇప్పుడు ఆ కుజ అష్టోత్తరం అయిపోయిన తర్వాత పూజ రోజు అయిపోయింది కదా, ఒక్కొక్క రోజు ఎక్కడైనా సంపాదించండి. ఒక్క దాసాని పువ్వు అంటే మందార పువ్వు రెక్కగా ఉన్నది కానీ ముద్దగా ఉన్నది కానీ ఆ మందార పువ్వుని ఆ కింద కానీ ఆ కలశానికి పైన కానీ ఎక్కడో దగ్గర పైన పెట్టి నమస్కరించండి. ఈ కుండని దేవతా గదిలో భద్రపరచుకోండి. ప్రతిరోజు పూజ అప్పుడు తెచ్చుకోవడం మళ్ళీ భద్రపరచుకోవడం ఇలా చేసుకోవచ్చు. లేదు ఒక దగ్గర కదలకుండా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. దేవతా గదిలో పెట్టేసుకోవచ్చు. వారం సోమవారంతో అయిపోయింది. సోమవారం రోజున ఆ కుండలో పొద్దుటే లేచి చక్కగా నీళ్లు పోసేసేయండి. పూజ అయిపోగానే జపం చేసేసుకొని దాంట్లో నీళ్లు పోసేయండి. నీళ్లు పోసేసి సగం కిందనే ఉండాలి కదా ఎప్పుడు కూడా ధాన్యం, ఆ పైన పోసేశారు. ఈ ధాన్యం అండి గుర్తుపెట్టుకోండి, అంగారకుడికి సంబంధించిన ఈ ధాన్యమే కాదు ఏ ధాన్యమైనా పురుగులు ఉండకూడదు, వీటిని పుచ్చులు ఉండకూడదు. ఓపిక చేసి వేరుకోండి ప్రతి ధాన్యం కూడా. మరలా మంగళవారం పొద్దుట బాగా మీకు ఎండబడిపోయిన తర్వాత కుజహోర చూసుకొని లేదా గురుహోర చూసుకొని మీకు ఏ హోర అయితే శుభకరమైనటువంటిదో కుజహోరలో పెడితే శుభం. ఒకవేళ లేకపోతే గురుహోరలో పెట్టచ్చు. శనిహోరలో మాత్రం పెట్టకూడదు. శనిహోరలో పెట్టకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ కుండని జాగ్రత్తగా మరల ధాన్యం అంతా ఆకులో వేసుకొని తవుడు, ఉప్పు ఒక 5 గ్రాములు, ఒక అర కేజీ తవుడు, ఒక 1/2 కేజీ బెల్లం అన్నీ కలిపేసి ఆ గోవుకి పెట్టేయండి. మీరు చూసుకోండి ఫలితం. మీరే నాకు ఫోన్ చేసి మరీ చెప్పకపోతే అడగండి. రుణ విముక్తి, రోగ విముక్తి, తలపెట్టిన పనుల్లో రాజానుగ్రహం అన్నీ కలుగుతాయండి. నిస్సంశయంగా చెయ్యండి. పూర్తి విశ్వాసంతో నిశ్చలంగా చేయండి. ఎన్ని ఒత్తిడులున్నా కొంత ఉపశమనం ఖచ్చితంగా ఈ పూజ వల్ల కనపడుతుంది. నేను అనేక మందికి ఇటువంటి పరిహారాలు చెప్తూ ఉంటాను కదా ఎప్పటికప్పుడు. 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాలి, చూడాలి, అంతే. చూస్తుంటే తెలుస్తుంటుంది. భారతంలో కూడా ఉన్నాయండి. దుర్యోధనుడికి అన్నీ తెలుసు, కనికట్టు ఏమిటంటే విద్యలు అన్నీ తెలుసు. దుర్యోధనుడికి ఏం తెలుసు? కనికట్టు తెలుసు, జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన. అందుకే నీళ్ళమడుగులో దాంకున్నాడు. ద్వైపాయన హదం అని అక్కడికి వెళ్ళి నీళ్ళమడుగులో దాంకున్నాడు. వాడికి ఏ తల పెడితే నరుకుతుంది, ఏ తల అయితే ఇది అవుతుంది అన్నీ తెలుసు. కాబట్టి కలిపురుషుడి అంశ కదండి. అనేకమైనటువంటి విషయాలు మనకు అధర్వణ వేదంలోంచి రకరకాల అంశాల నుంచి ఉన్నాయి. కొన్ని అనుభవపూర్వకంగా గ్రహించి చెప్పడం జరుగుతుంది. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.